హలో నమస్తే. ఈ దేశంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశం పైన ప్రతిపక్ష, అధికార పార్టీల నాయకులు మాట్లాడుతున్న మాటలు, ప్రజల్లో ఉన్న ఆందోళన, అపోహలు కూడా చూస్తున్నాం. ఈవీఎంల ద్వారా ఏదో జరుగుతుందనే అపనమ్మకం ప్రజల్లో విపరీతంగా పెరిగిపోతోంది. వస్తున్న రిజల్ట్స్ కూడా ప్రజాభిప్రాయానికి భిన్నంగా ఉన్నాయి. ఇలాంటి వాతావరణం చాలా చోట్ల కనపడుతున్న నేపథ్యంలో, ఈ నేపథ్యంలోనే ఎలక్షన్ కమిషన్ చేస్తున్న వాదన, అధికార పార్టీలు చేస్తున్న వాదన, వీవీప్యాట్లు ఉన్నాయి కదా, ఈవీఎంల పైన అనుమానాలు ఏంటి, మీరు ఎవరికి ఓటేసారో వీవీప్యాట్లో స్లిప్ కనపడుతుంది, స్లిప్ ఇమీడియట్గా అప్పటికప్పుడు వీవీప్యాట్లో పడుతుంది కదా, మీ కళ్ళతో చూస్తున్నారు కదా, ఇంకా ఏంటి అనుమానం ఈవీఎంల పైన అంటూ చాలామంది మాట్లాడుతూ వస్తున్నారు. సో ఆ వీవీప్యాట్లో ఉన్న ఓట్లను, ఉన్న స్లిప్లను, ఈవీఎంలో ఉన్న ఓట్లను పోల్చి చూద్దాం, పోల్చి చూడడానికి అవకాశం ఇవ్వండి, పోల్చి చూసే పరిస్థితి కల్పించండి అని దేశంలో ఓడిపోయిన పార్టీలు, ప్రజాస్వామ్యవాదులు ఎన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నా దేశంలో ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఆ ప్రయత్నం, డిమాండ్ వచ్చిన నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ చేసిన సందర్భాలు లేవు. అవి అనుమానాలకు మరింత కారణమిస్తున్నాయి. తాజాగా మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ కమిషన్, ఆ రాష్ట్రానికి సంబంధించిన ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తున్న తీరు మరింత అనుమానాలకు దారితీస్తోంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు వచ్చిన తర్వాత చూసిన వాళ్ళకి ఆ ఫలితాలు ప్రజాభిప్రాయానికి చాలా దూరంగా ఉన్నాయి, ఇలాంటి ఇంప్రెషన్ కలిగింది. ఈవెన్ ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కూడా ఆ స్థాయి ఫలితాలని ఊహించలేదు. 90% స్ట్రైక్ రేట్తో అక్కడ అధికార పార్టీ విజయం సాధించింది. అక్కడ ఆ స్థాయి విజయాన్ని ఆ పార్టీ కూడా ఊహించలేదు. లాంటి అంచనాలు ఉన్నాయి. ఈవెన్ ఏ ఎగ్జిట్ పోలు, ఏ సర్వేలు చెప్పని ఫలితాలు మహారాష్ట్రలో పార్టీ సాధించింది. అక్కడ ఎన్నికల్లో పోలైన ఓట్లకు, కౌంట్ చేసిన ఓట్లకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది అంటూ చాలా ఆధారాలను కూడా బయటపెట్టారు అనేక మంది ప్రజాస్వామికవాదులు. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ చెప్తున్న దాని ప్రకారం పోలైన ఓట్లకు, కౌంట్ అయిన ఓట్లకు మధ్య వ్యత్యాసం ఉంది అంటూ అనేక మంది మాట్లాడిన ఎలక్షన్ కమిషన్ దానిపైన మౌనంగానే ఉంటూ వచ్చింది. ఇప్పుడు తాజా వివాదం ఏంటి అంటే, మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా, మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా, మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికల సందర్భంగా అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మహారాష్ట్రలోనే జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ కమిషన్ తీరు మరింత వివాదాస్పదంగా మారుతోంది. ఏం చేస్తుంది ఎలక్షన్ కమిషన్ అక్కడ? స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తున్న సందర్భంగా స్థానిక సంస్థల్లో ఈవీఎంలతో మేము ఎన్నికలు నిర్వహిస్తామని చెప్తోంది. ఓకే, ఫైన్, ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించవచ్చు. ఈవీఎంలు ఉంటాయి కానీ వీవీప్యాట్లు ఉండవు అని చెప్తోంది. ఇప్పటివరకు దేశంలో ఎన్నికలు జరిగినప్పుడు వీవీప్యాట్లు కూడా ఉంటున్నాయి ఈవీఎంలతో పాటు. వీవీప్యాట్లు ఎందుకు పెడుతున్నారంటే, ఈవీఎంలపై నమ్మకం లేదు కాబట్టి, తాను ఎవరికి ఓటేశానో అక్కడ చూసుకునే అవకాశం, ఒక స్లిప్ తెగి వీవీప్యాట్లో పడుతుంది కాబట్టి అది చూసి ఒక నమ్మకం ఉంటుంది ప్రజలకి, నమ్మకం కలిగించడం కోసం వీవీప్యాట్లు పెట్టారని. మరి మహారాష్ట్ర స్థానిక ఎన్నికల సందర్భంగా అటువంటి నమ్మకం ప్రజలకి ఎవరికి అవసరం లేదా? వీవీప్యాట్లు లేకుండా కేవలం ఈవీఎంలు మాత్రమే పెడతామని చెప్తుంది అక్కడ ఎలక్షన్ కమిషన్. స్థానిక ఎన్నికల్లో వీవీప్యాట్లు వాడడం తప్పనిసరి ఏం కాదు అని చెప్తోంది. తప్పనిసరి ఏం కాదని నాకు చెప్పట్లే, కోర్టుకి చెప్తోంది. సాధ్యం కాదు సాంకేతికంగా, అది వీవీప్యాట్లు పెట్టాలని తప్పనిసరిగా మాకేం చెప్పలేదు. గతంలో కోర్టులు చెప్పింది ఏంటంటే, అవి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పెట్టమన్నాయి తప్ప స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పెట్టమని లేదు అని ఎలక్షన్ కమిషన్ కోర్టుకు చెప్పింది. మహారాష్ట్రలో స్థానిక ఎన్నికల్లో ఈవీఎంలు వాడుతున్నారు, వీవీప్యాట్లు ఎందుకు పెట్టట్లేదని ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోర్టులో పిటిషన్ వేస్తే, ఆ పిటిషన్ పైన విచారణ జరుగుతున్న సందర్భంగా ఎలక్షన్ కమిషన్ కోర్టుకు చెప్పిన మాటలు ఇవి. మేము అవి వీవీప్యాట్లు పెట్టాలని తప్పనిసరి ఏం లేదు, అయినా సాంకేతికంగా కూడా ప్రతి చోట వీవీప్యాట్ పెట్టడం సాధ్యం కాదు అని చెప్పింది. లేదు, వీవీప్యాట్ పెట్టండి, కనీసం వీవీప్యాట్ పెట్టండి, లేకపోతే బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించండి, స్థానిక సంస్థల ఎన్నికలే కదా, బ్యాలెట్తో నిర్వహించండి అని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పిటిషన్ కోర్టులో ఆర్గ్యూ చేస్తూ వస్తున్నారు. ఈ అంశం పైన మేము ఎట్టి పరిస్థితుల్లోనూ వీవీప్యాట్లకు అనుమతి ఇవ్వలేము, వీవీప్యాట్లతో ఎన్నికలకు వెళ్ళలేము అనే విషయాన్ని ఎలక్షన్ కమిషన్ కోర్టు చెప్పింది. సో కోర్టు ఏం చెప్తుంది అనే దానిపైన మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా జరుగుతాయి అనేది ఆధారపడి ఉంటుంది. December 2 అక్కడ మహారాష్ట్రలో స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయి. సో December 2 లోపు కోర్టు తీర్పు రావాల్సి ఉంది. సో కోర్టు ఏం చెప్తుంది ఇప్పుడు? కోర్టు వీవీప్యాట్లు పెట్టమంటుందా, లేదు బ్యాలెట్తో వెళ్ళమంటుందా తెలియదు. చాలా రాష్ట్రాలు ఇప్పటికీ స్థానిక ఎన్నికలు మాత్రం ఈవీఎంలు లేకుండా బ్యాలెట్లతో నిర్వహిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. బట్ మహారాష్ట్రలో మాత్రం ఈవీఎంలతో నిర్వహిస్తాం, వీవీప్యాట్లు పెట్టలేం, బ్యాలెట్లు పెట్టలేమని ఎలక్షన్ కమిషన్ చేస్తున్న మారాన్ని చూస్తే అనుమానాలు మరింత పెరుగుతున్నాయి కదా.